ప్రభాస్ అన్న వైలెన్స్, ప్రభాస్ అన్న చంపడం, ప్రభాస్ అన్న డైలాగ్, ప్రభాస్ అన్న ఓవరాల్ గా స్క్రీన్ ప్లే అన్ని బాగున్నాయి. మూవీలో హైలైట్ అంటే ఫైట్స్ ఉంటాయి అన్న. మనం ఇప్పటివరకు అయితే ఏ టాలీవుడ్ నుంచి ఏ హీరో ఫైట్స్ అయితే చూడలేము, అంత మంచిగా చేస్తాం బ్యాక్గ్రౌండ్స్ కూడా లేదన్న. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అనిపించింది, సెకండ్ హాఫ్ అల్టిమేట్ ఉంటుంది. శృతి హాసన్ పెట్టి ఉపయోగం లేదంటారు, ఎంత కూడా నిజం? నిజమే అన్న. వేస్టా? నేను అసలు ఎప్పుడు చూసినా తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. పెట్టి వేస్ట్ అమ్మాయిని. ఓకే, ఆమెతో డాన్స్ ఉండదు, దుంకులాట ఉండదు, రొమాన్స్ ఉండదు, ఏముండదు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ లేదు అసలు. అసలు ఏముండదు అన్న, కొద్దిసేపు ఉంటుంది బాండింగ్, ఒక 10-15 minutes ఉంటుంది. ఏదో ట్రైలర్ లో మందు తాగుతాను అని అంటుంది, ఆ సీన్ ఎలా అనిపించింది? అది ఏంది అసలు? అది అంటే ఆమె షాక్ ఉండడం వల్ల మందు తాగుతానే ఉంటది. ఒకసారి మందు తాగుతాడు. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న, ఫ్రెండ్షిప్ వేరే లెవెల్ చూపిస్తుంది. మదర్ సెంటిమెంట్ ఏమైనా ఉందా ఇందులో? మదర్ సెంటిమెంట్ ఏం లేదన్న, ఓన్లీ ఫ్రెండ్షిప్. మనకు ఇంకా అంటే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పార్ట్ ఓన్లీ చూడడం కోసము, ట్విస్ట్ కోసం, ఇంట్రెస్ట్ తెప్పించడం కోసం. ఏదున్నా సెకండ్ పార్ట్ కోసమే వెయిట్ చేయాలి. కేజీఎఫ్ కి సంబంధించింది ఏమైనా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా? అసలు కేజీఎఫ్ అయితే సినిమా పనికే రాదన్న దీని ముందు. అంత బాగుంది. ఎంత బాగుంది. ఆ టైప్ బ్లాక్ టెంట్ ఉంది అంటారు కదా, సో నీకు అదేమన్నా గుర్తొచ్చిందా? ఏ అమ్మని ఆల్రెడీ కేజీఎఫ్ చూస్తాను కదా అన్నట్టు గుర్తు రావడం, కొన్ని సెట్లు అయితే కేజీఎఫ్ ఉంటాయి. ఓకే, సో ప్రశాంత్ ఓవరాల్ గా హిట్ కొట్టినట్టేనా? డెఫినెట్లీ అన్న. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ వెళ్ళిపోతా.